ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలలో నీటి తొట్టెల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు. బుట్టాయిగూడెం మండలం అలివేరు గ్రామంలో మామిడికాయ పండుగ. ఈ ఉత్సవం తరువాతనే మామిడికాయ సేవిస్తామంటున్న గిరిపుత్రులు. ముగిసిన 10వ తరగతి పరీక్షలు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చిన జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎస్ఐ శశాంక్. బొట్టాయిగూడెం మండలం లంకపాకల రేపల్లెవాడ రహదారిపై దట్టమైన అడవిలో ప్రమాదకరంగా మారిన గొయ్యి పూడ్చాలంటున్న గిరిపుత్రులు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం గొల్లపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. భక్తుల జాలమ్మ గృహాన్ని సందర్శించారు. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగొల్లపాలెంలో గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుకు విన్నవించుకున్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా లోన్ మంజూరు చేస్తామని చెప్పారు. దివ్యాంగులకు స్కూటీలను అందజేశారు. వారితో మాట్లాడారు. ప్రతి నెల 1వ తారీఖు ప్రజా ప్రతినిధుల నుంచి అధికారుల దాకా మీ ఇంటికి వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు నాయుడు అన్నారు. సైన్యాధిపతిగా తానే ముందుంటారని అన్నారు. సమయానుకూలంగా పెన్షన్స్ ఇస్తున్నారా అనేది ప్రశ్నించారు. 2722 కోట్ల రూపాయలు మీ ఇంట్లోకి వస్తుంది నెల నెల. అన్ని గ్రామాల్లో కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు, ఏదో కూలి పనులకో బంధువుల ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్లీ నెల నెలా పింఛన్ కోసం రావాలి. రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు. అందుకే నేను ఆలోచించాను, అలాంటి వారికి ఒక నెల రాకపోతే 2వ నెల తీసుకోండి, 2 నెలలు రాకపోతే 3వ నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను. ఈ రోజు మీరు చూసినప్పుడు దగ్గర 2 నెలలు తీసుకున్న వాళ్ళు 93,324 మంది ఉన్నారు. నేను మిగలబెట్టుకోవాలంటే 76 కోట్లు మిగులుతుంది నెలకి. కాదు, పేదవాడికి అండగా ఉండాలని అదనంగా 76 కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ల పట్ల అభిమానం. ఇంకో పక్కన మీరు చూస్తే 3 నెలలు తీసుకుని 16,000 ఉన్నారు, వాడుకో 14 కోట్లు ఇస్తున్నాం. వీళ్లు కాకుండా భార్య భర్త ఉంటారు, భర్తకు పింఛన్ వస్తుంది, భార్యకు రావడం లేదు. భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాథయ్యే పరిస్థితి వస్తుంది. భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆటోమేటిక్ గా ఇస్తున్నాం. రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను. 7 గంటలకే పంపిస్తున్నాం. మళ్లీ టెక్నాలజీలో అనుసంధానం చేస్తున్నాను. ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా, పక్కనిచ్చాడా, లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపిచ్చాడా, మొత్తం సమీక్ష చేస్తున్నా. మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా, పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా, మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా. అంటే ఉద్దేశం ఏంటి? పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు. ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం. ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. నేను ఒక మాటలో చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నా. తొలి రోజే 98% పింఛన్లు ఇచ్చేస్తున్నారు. మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు. ఇప్పుడు దానికి అందరినీ అభినందిస్తున్నా. శభాష్, మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. మీకు అందరికి కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, లేకుంటే అవసరం లేదు. ఇది అధికార యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి. ఈ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి. అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుంది, మన జీవితాలకు ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దట్టమైన అడవిలో ఉండే గిరిజనుల అనాది వస్తున్న ఆచారాలను నేటి తరం సంప్రదాయంగా ఆచరిస్తూ వస్తున్నారు. అడవిలో పండే ప్రతిఫల సాయానికి పండుగలు చేసిన తరువాతనే వాటిని వినియోగిస్తుంటారు. వేసవి కాలంలో వచ్చే మామిడికాయను ఉగాది తరువాతనే వారు వినియోగిస్తారు. గ్రామంలో మామిడి వృక్షం వద్ద అమ్మవారిని ఆరాధిస్తారు. నైవేద్యాలు సమర్పించిన తరువాతనే గిరిజన నృత్యాలు చేస్తారు. వారి ఆచారంలో మామిడి పండుగ చేస్తారు. ఇలా పండుగ చేసిన తరువాతనే మామిడికాయతో పప్పు చేసుకుని బంధువులకు కుటుంబాలతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తామని తెలిపారు.
తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన నృత్యాలకు చేయూతనిచ్చారని, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలకు డోలు వాయించే కళాకారులను గుర్తించి పెన్షన్స్ మంజూరు చేయాలని గిరిపుత్రులు కోరుతున్నారు. కుటుంబ సమేతంగా అలివేరు గ్రామం అంతా నృత్యాలతో ప్రదర్శన చేశారు. నాటి తరం వృద్ధుల నుంచి నేటి తరం వరకు మామిడికాయ పండుగలో పాల్గొన్నారు. వనదేవతలను ఆరాధిస్తుంటామని, పండుగ సీజన్ లో వచ్చే ఫలసాయాలకు పండుగ చేస్తే అడవి తల్లి తమను ఆశీర్వదిస్తుందనేదే తమ నమ్మకం అని అన్నారు. ఈ సంవత్సరము ఆ తరం నుంచి ఈ తరం దాకా ముత్తాతల కాడి నుంచి వచ్చే పండగలండి. సాంప్రదాయంగా మామిడికాయ పండగ చేసిన తర్వాతే దీన్ని బయటికి మార్కెట్కి తీసుకెళ్తారండి. అప్పుడు దాకా ఎవరికి ఇవ్వరండి మామిడికాయ. అంత అందరూ చేసుకొని డోలులతో గిల్లకాయలతో ఆడుకుంటారండి. మొత్తం పిల్ల జల అందరు వచ్చి ఆడుకొని సాంప్రదాయంగా చేసుకుంటారు. పూజలు చేస్తారు. వనదేవతలకు అందరూ పూజలు చేసి అప్పుడు దానికి మనం శుభ్రంగా అన్ని దానికి నైవేద్యాలు అని పెట్టేసి అప్పుడు అన్నీ చేసుకుంటారండి పండగ. ఇది పండగ ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటామండి. ఎందుకంటే మాకు ఉగాదికి కలుపుకుంటామండి. మామిడికాయ తినము, పప్పు తినము, ఏం తినము. ప్రతి సంవత్సరం ఉగాదికి పెట్టుకొని పండగ సందర్భంగా అందరు పిల్ల జిల్లా సంతోషంగా చేసుకుంటామండి. నేను కచ్చల సిద్ధారెడ్డిను. ఇక్కడ మేము పూజలు చేసుకుంటామండి. మామిడికాయ పండగకు ప్రతి సంవత్సరము మేము ప్రతి సంవత్సరము మన బుట్టేట మండలము దొరమ పంచదు మన అలవేరు పంచదు మేము ప్రతి దానికి మనం మామిడికాయ పండగ పప్పు పండగ మేము పండగ చేయకుండా మేము తిన్నామండి. మేము చేసుకుంటాము. మామిడికాయ పండగ కానీ పప్పు పండగ కానీ మేము మేము చేసుకుంటాము. ఇది పెద్దలు ముత్తాతలు కలిసి చేసుకునే పండగ అండి. ఇది అప్పటి నుంచి అవి మేము పోగొట్టామండి. అది మేము చేసుకునే పద్ధతి. అది మా పద్ధతి. మేము ఇప్పుడు కొండరెడ్లు మొత్తం ఇది మేము చేసుకునే పద్ధతి అండి. మనము డోళ్ళతోటి మన గుళ్ళ ఇవి ఉన్నాయి కదా గిల్ల గుర్తులు వాటితో మనం వాయించుకుంటాం. మన పండగ చేసుకుంటాం మేము. మన సంప్రదాయం అండి. మన అప్పుడు ముత్తాతలు కలిసి చేసే సంప్రదాయం అండి. ఇది మన కొండ దేవతలకు మన తలుచుకునేది అంటారండి. కొండ దేవతలు ఇదో అంటారు ఉంటుందండి. ఇది కొద్దిగా పూజలు చేసుకుని మా పద్ధతి. అది మన బోడదేవర పండుగలు మా గామ తల్లి మేము ఈ పండుగలు మేము చేసుకుంటాం. మామిడికాయ పండుగ, చిగుడాయ పండుగ అన్ని చేసుకుంటాం మేము. ప్రతిదీ మేము అప్పుడు పెద్దలు ముత్తలు కలిసి చేసే పండుగలు మర్చిపోము. మేము అప్పుడు చేసేది మేము చేసుకుంటామండి. మేము ఏమంటాము పండుగ అయ్యేదాకా చిక్కుడుకాయ పప్పు పండుగ చేసేదాకా చిక్కుడుకాయ అంటాము, కందిపప్పు అంటాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మామిడికాయ పండుగ చేస్తాము. మామిడికాయ మా పండుగ చేస్తే మామిడికాయ అంటాము. ఇది పండుగ చేసుకుంటాము. ఇప్పుడు మామిడికాయ తింటాము. అంతేదాకా మేము మామిడికాయ ఏమంటామండి. అలివేరు పంచాయతీ బుట్టాయిడు మండలం అండి. నేడు మామిడికాయ పండుగ అనేది మేము జరుపుకుంటున్నామండి మా గ్రామంలో, అలివేరు గ్రామంలో. ఈ అలివేరు గ్రామంలో ఆనవాయితీగా వచ్చేటటువంటి ఈ పండగ మా ముత్తాతల కాలం నుంచి కూడా జరుపుకుంటున్నామండి. ఇది మామిడికాయ మేము తినాలంటే ఈ పండుగ జరుపుకున్న తర్వాతనే తింటామండి. అలా ఒక్కటి కూడా మా ఆదివాసీ పండుగల్లో పప్పు పండుగ కానీ చిక్కుడుకాయ పండుగ కానీ ప్రతి ఒక్కటి కూడా జరుపుకుంటుంటామండి. అందులో భాగంగానే ఇది ఆనవాయితీకి వచ్చినటువంటి పండుగలు, అందులో భాగంగానే ఇవి జరుపుకుంటాము. అలాగే ఇది ఈ పండుగ సందర్భంగా మేము ఆటపాటలతో డోలాటలు గిల్లెగిత్తులు పట్టుకొని చక్కగా ఆడమొగ కలిసి ఎటువంటి భేదాలు లేకుండా మంచిగా ఆడుకుంటామండి. ఆడుకుంటూ 2-3 రోజుల పాటు ఈ పండగ జరుపుకొని ఆటపాటలు, మంచి భోజనాలు, దీనికి భోజనాలు కూడా చేసి చక్కగా అందరం కలిసి చేసుకుంటామండి. భోంచేస్తాము. అలా వచ్చిన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి తెలియజేస్తాము. అలాగే వాళ్ళందరూ వచ్చి ఆటపాటలతో రాత్రిపూట ఆటపాటలు జరుపుకొని తెల్లవారుజామున వెళ్తారండి. వెళ్ళే క్రమంలో వాళ్ళకు కూడా మళ్ళీ మేము మంచి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళని పంపిస్తామండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇది ఆనవాయితీకి వస్తుంది కాబట్టి మా పండుగలు ఏది కూడా ఆనవాయితీగా జరుపుకోకుండా మేము వదిలిపెట్టామండి. దీన్ని తరతరాల నుంచి కూడా మా పెద్దలు ఎలా నడుపుకున్నారో ఆ రకంగానే మేము జరుపుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మాకు మా డోలి ఆటలతో మా నృత్యాలని గుర్తించి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక గుర్తింపునిచ్చి మాకు చింతూరు మండలంలో కొంతమంది ఆదివాసీ నృత్యాలకి మాకు చేయూతనిచ్చారండి. చంద్రబాబు నాయుడు గారికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నామండి. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ప్రతి చోట కూడా ఇటువంటి ఆదివాసీ నృత్యాలని, మామిడికాయ పండుగ ఇటువంటి పండుగలకు కూడా గుర్తించి మాకు చేయూతనిస్తే సంతోషపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.
జిలుగుమిల్లి మండలం బర్రింకులపాడు గ్రామంలో 21 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేతుల మీదుగా 21 మంది లబ్ధిదారులకు ఇచ్చారు. సుమారు 20,57,566 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు వితరణ చేశారు. జనసేన పార్టీ 7 మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవే కారణంగా 21 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నిధులు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎవరైతే సీఎంఆర్ఎఫ్ సంబంధించి అర్జీలు పెట్టుకున్నారో వారికి కేటాయించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 70 మంది బాధితులకు ఈ చెక్కులను అందించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి ఎన్డీఏ కూటమి పేద ప్రజలకి మంచి చేయాలి, బడుగు బలహీన వర్గాల్ని ఆదుకోవాలి అనే ఒక మంచి దృక్పథంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే మేము ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమి ఇప్పుడు కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందుంటుందని తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే తీసుకున్నటువంటి వారు ఉన్నారో వారి కుటుంబానికి ఒక భరోసా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు. తప్పకుండా వారందరూ కూడా మంచిగా ఉండాలని, అలాగే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ సెలవు. జిలుగుమిల్లి మండలం బర్రింకులపాడు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల త్రాగునీటి తొట్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఏపీఓ, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి రాము, అడప నాగరాజు, మెట్టా బుచ్చిరాజు, వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది, టీఏలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఎల్జీ స్కానర్లు, వేలిముద్రలు సరిగ్గా పడక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు మా ప్రభుత్వం లబ్ధిదారుడికి త్వరగా పెన్షన్స్ పంపిణీ చేయాలనే ఉద్దేశ్యంతో ఎటువంటి అవకతవకలు, ఇబ్బందులు తలెత్తకుండా కొత్తగా రూపొందించిన L1 స్కానర్లతో వేలిముద్ర కష్టాలు తీరుతున్నాయని చింతలపూడి నియోజకవర్గ టీడీపీ అబ్జర్వర్ పారేపల్లి రామారావు అన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు మంగళవారం పంపిణీ కార్యక్రమంలో 7వ సచివాలయ పరిధిలో గల 20 వార్డులో చింతలపూడి నియోజకవర్గ అబ్జర్వర్ పారేపల్లి రామారావు, పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, రైతు నాయకులు అల్లూరి రామకృష్ణ, పాలూరి లక్ష్మణరావు, పి సీతారాముడు సచివాలయ సిబ్బందితో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయించారు. ఒంటరి మహిళలకు అలాగే దివ్యాంగులు అందరికీ కూడా మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో కూటమి ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఈవేళ సచివాలయ సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి మరి ఉదయం 7 గంటలకు ప్రారంభించి సాయంత్రం 5 గంటల లోపల మరి పెన్షన్లు ఇస్తున్నారు అంటే అది కూటమి ప్రభుత్వం యొక్క ఘనత. ఈ రోజు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలి. పేదరికం లేని సమాజమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు. మరి ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని మరి వారి యొక్క ఆర్థిక పరిపుష్టిని పెంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈవేళ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి గాని రెండు కళ్ళుగా భావించి మరి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనం పనిచేసే ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందనేది ఈ సంవత్సర కాలంలో మనం చూస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించాలి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం మంగళవారం భక్త సంద్రమైంది. పరిసర ప్రాంతాల నుంచే కాకుండా సుదీర్ఘ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామిని దర్శించుకున్నారు.
ఆదాయ వ్యయాలు కూడా తీసుకున్నట్లయితే ఆ సుఖ సౌఖ్య భాగ్యాలు ఎక్కువ ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని, ధాన్యం క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో పలు రైతాంగ సమస్యలను చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రబీ ధాన్యం వసూళ్లు ప్రారంభమైందని, మొక్కజొన్న పంట కల్లాల్లో ఉందని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని కోరారు. వేసవి కాలంలో పంట వెంటనే అరుదలకు వస్తుందని, కాబట్టి రైతులకు గోనె సంచులిచ్చి కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రబీలో పెట్టుబడులు పెరిగి రైతులు, కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్ ధాన్యానికి ఏ గ్రేడ్ కు 2320 రూపాయలు, సాధారణ రకానికి 2300 రూపాయలు ఏమాత్రం రైతాంగానికి సరిపోదని అన్నారు. కేంద్రం మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రబీ ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులు సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు. రైతు సేవా కేంద్రంలో నిర్ణయించిన తేమ శాతం, తూకం ఆధారంగానే మిల్లుల వద్ద ధాన్యాన్ని ఆన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. తగినన్ని గోనె సంచులు, రవాణా సౌకర్యం కల్పించాలని అన్నారు. హమాలీ ఛార్జీలు రైతులకే చెల్లించాలని కోరారు. మొక్కజొన్న మద్దతు ధర కంటే తక్కువకు వ్యాపారులు కొనుగోలు చేయడం వలన మొక్కజొన్న రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు కోన శ్రీనివాసరావు, గుండపనేని సురేష్, రామారావు పాల్గొన్నారు. ధాన్యానికి సంబంధించి పెట్టుబడి చాలా ఎక్కువ అవుతా ఉన్నది. మళ్ళీ రైతు కానీ ఎక్కువ మంది, అత్యధిక మంది కౌలు రైతులే ధాన్యం ఉత్పత్తిలో ప్రధానమైన అగ్రభాగం ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఇవాళ కనీసం క్వింటా ధాన్యానికి ఇవాళ తెలంగాణలో సన్న వడ్లకి ఇస్తున్నట్లుగా ఇక్కడ ఈ ప్రాంతంలో అన్ని రకాల వడ్లకి ఇవాళ 500 రూపాయల క్వింటాకి బోనస్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించి వాళ్ళ వరి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మొక్కజొన్న సంబంధించి గత 2-3 సంవత్సరాలుగా మొక్కజొన్న రైతులకి కాస్త మద్దతు ధర వస్తా ఉన్నా సరే ఈ సంవత్సరం మద్దతు ధర వచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఒకవైపు పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతినడంతో ఇవాళ కమర్షియల్ మొక్కజొన్నని కొనే పరిస్థితి కనబడట్లేదు. ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదు. మద్దతు ధర కంటే 200-300 పైగా వాళ్ళ మొక్కజొన్నకి ధర వస్తుంది. కాబట్టి వెంటనే మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నలు కూడా వెంటనే కొనాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. కానీ ఇక్కడ పెదవేగిలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారం మన రాష్ట్రంలో ఒకటే ఉన్నది. ఆ ఒకటే ఉన్న కర్మాగారాన్ని ఇవాళ ఆ స్థానంలో కొత్త కర్మాగారాన్ని నిర్మించే దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే తెలంగాణలో ఆయిల్ పామ్ పంటకి మంచి ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. మరి ఆంధ్ర ప్రాంతంలో ఆయిల్ పామ్ పంటకి ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప ఆచరణ ఎక్కడ కనబడట్లేదు. ఏలూరు రూరల్ మండలం చాటపరు గ్రామానికి చెందిన 15 మంది భక్తులు భద్రాచలం రాములూరి కళ్యాణానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్తున్నట్లు పోతురాజు అనే భక్తులు తెలియజేశారు. సోమవారం సాయంత్రం బయలుదేరి మంగళవారం ఉదయానికి కామవరపుకోట చేరుకున్నారు. ఏలూరు తడికలపూడి, కామవరపుకోట, బొర్రంపాలెం, మధ్యాహ్నపు వరిగూడెం, జిలుగుమిల్లి, అశ్వరావుపేట మీదుగా భద్రాచలం పాదయాత్ర చేయనున్నట్లు తెలియజేశారు. నిన్న చాటపారు ఏలూరు అవతల చాటపారు నుంచి నడిచి వస్తామండి రామయ్య స్వామి సన్నిధికి. నిన్న సాయంత్రం 5 నుంచి నడిచి వస్తున్నాం. చక్రగూడ నాగమరాత్ర తెల్లారగట్టిన 3 నుంచి అలాగే జై శ్రీరామ్ అంటూ శరణ చెప్పుకుంటూ ఇలా 4 రోజులు యాత్రలు చేసి భద్రాచలం చేరుకుంటాం. కళ్యాణానికి టైంకండి ఆ స్వామి ఆశీర్వాదం కావాలి, అందరూ ఆ స్వామి దర్శించుకోవాలని వెళ్తున్నామండి. యాత్ర చేసుకుంటాం. మొక్కుబడులు ఏమైనా ఉన్నాయా? మామూలుగా మొక్కుబడులు కూడా ఉన్నాయండి. మొక్కుబడి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
వెల్కమ్ బ్యాక్. 10వ తరగతి పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. పరీక్షలు రాసిన విద్యార్థులకు లక్కవరం ఎస్ఐ శశాంక్ మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో పరీక్షలు ముగిసిన అనంతరం విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. వేసవి సెలవులను వృధా చేసుకోవద్దని, ఏదో ఒక కళను నేర్చుకోవాలని సూచించారు. చదువుతో పాటు ఏదో ఒక రంగంలో కూడా స్థిరపడేలా భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అన్నారు. పోటీ పరీక్షలపై దృష్టి పెట్టాలని అన్నారు. సమయాన్ని వృధా చేయకుండా తమ గ్రామాల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించాలని సూచించారు. అట్లాగే అప్పులు పాలవుతారు. ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ కూడా ఎలాంటి వాటికి మీరు అడిక్ట్ అవ్వకుండా ఈ వేసవకాలం మొత్తం ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ప్రేమ లేదు, ఏమీ లేదు. ఆ అమ్మాయి నా వెనకాల పడింది, నా వెంట పడింది, నన్ను ప్రేమించమని చెప్పింది, నేను లేకపోతే చచ్చిపోతానండి అని చెప్పి మీ మీద నిందేస్తాను. మీరు లేదు అతనే నన్ను ఇష్టపడ్డాడు అని చెప్పినా కూడా సమాజం నమ్మదు. మీ ఇంట్లో వాళ్ళ పరువు కూడా పోతుంది. మేబీ 2 days బ్యాక్ అక్కడ చాలా లోతు ఉంటుంది. అయినా తెలియక చాలా మంది మాకేకొచ్చింది అన్న భ్రమలో వెళ్ళిపోయి దిగాల్సి ఉంటారు. మీరు దిగిన తర్వాత అక్కడ లోతు అనేది తెలియదు. ఫ్లోటింగ్ ఉన్నప్పుడు స్విమ్ చేయడానికి కుదరదు. ఆల్రెడీ మొన్న ఇద్దరు చనిపోయారు. దయచేసి ఎవరు ఆ జలాశయాల దగ్గరికి వెళ్ళొద్దు. మునిగిపోవడం కానీ అలాంటి నేల దగ్గరికి వెళ్ళొద్దు. లోతు అనేది మీకు తెలుస్తుంది. జలాశయాల దగ్గరికి వెళ్ళడం కానీ మీ తల్లిదండ్రులు జంగారెడ్డిగూడెం పట్టణ ఎలివేలుపు దేవత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 61వ ఉగాది వార్షిక జాతర జరుగుతున్న క్రమంలో 8వ రోజైన మంగళవారం అమ్మవారికి లక్ష పుష్పార్చన ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. లక్ష పుష్పార్చన నిర్వహించడం ద్వారా భక్తులు సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, కార్యసిద్ధి పొందుతారని అర్చక స్వాములు తెలిపారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. సాయంత్రం 7 గంటల నుంచి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిప్పబట్ల వెంకట రామకృష్ణచే ఆలయ విశిష్టతపై ప్రత్యేక ప్రవచన కార్యక్రమం జరిగింది. డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఆలయ యాగశాలలో ఆవాహిత దేవీ దేవతల హోమాలు, శ్రీ నూకాలమ్మ అమ్మవారి మూలమంత్ర హోమం, విశ్వశాంతి కొరకు మహాపూర్ణాహుతి జరపబడుతుందని, అనంతరం 11 గంటల నుంచి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలు, మధుర పదార్థాలతో కూడిన కుంభాన్న నివేదన చేస్తారని అన్నారు. అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరపబడుతుందని, ఉదయం 10 గంటల నుంచి కోయిలగూడెంకు చెందిన ఆవుల రాంబాబు నేతృత్వంలో సాయి సినీ భక్తరంజని కార్యక్రమం జరుగుతుందని, మహా అన్న సమారాధనలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందని కోరుతున్నారు. ఓం శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని చేస్తున్న 4 మాడ వీధులు, 49 అడుగుల ఏకశిల ఉన్న ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయము. ఈ ఆలయంలో 61వ ఉగాది వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిసినాయి. దీంట్లో భాగంగానే రేపు బుధవారం నాడు ఉదయం నుంచి కూడా ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము ఆలయ కమిటీ తరఫున. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు ఎవరైనా రైస్ గాని, కూరగాయలు గాని, పాలు గాని, వస్తు రూపంలో గాని, ధన రూపంలో గాని సహాయ సహకారాలు ఇవ్వాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున కోరుతూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. బొట్టాయిగూడెం మండలం లంకాలపల్లి రేపల్లవాడకు వెళ్లే రహదారిలో భారీ గొయ్యి ఏర్పడింది. దట్టమైన అడవి ప్రాంతంలో రహదారిపై నిర్మించిన కల్వర్ట్ పై ఈ రంధ్రం ఏర్పడింది. రాత్రి సమయంలో ఈ గొయ్యి మరింత ప్రమాదకరంగా ఉందని ప్రయాణికులు తెలియజేస్తున్నారు. సంబంధిత అధికారులు వెనువెంటనే గొయ్యిని పూడ్చాలని గిరిజనులు కోరుతున్నారు. కల్వర్ట్ గోడలకు ఆనుకుని ఏర్పడిన గొయ్యిను గమనించేందుకు కింద నుంచి పై వరకు పుల్లలను ఏర్పాటు చేశారు. సరిగ్గా మలుపు భాగంలో గొయ్యి ఏర్పడిందని, ఎవరైనా తెలియని వారు ఉంటే ఆ రహదారిపై ప్రయాణం చేస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. నిత్యం ప్రయాణించే తామే ఒక్కోసారి ప్రమాదాల బారిన పడిపోతున్నామని లంకాలపల్లి రేపల్లెవాడ గిరిజనులు పేర్కొంటున్నారు. భారీ ప్రమాదం జరగకుండా, ప్రాణ నష్టం కలగకుండా కనీసం ఐటీడీఏ దృష్టి సారించి ఏర్పడిన భారీ గొయ్యను పూడ్చే చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. భారీగా వర్షం కురిస్తే ఈ గొయ్యి వరద నీటికి కనిపించదని స్పష్టం చేస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎన్టీఆర్ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్స్ అందజేశారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సైతం పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా ఆయనే పెన్షన్స్ ను అందజేశారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం శ్రీనివాసపురం గ్రామంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు పెన్షన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ గ్రామ అధ్యక్షులు పోల్నాటి సత్యనారాయణ, రాగాని శ్రీను, తాళ్లూరి వెంకటేశ్వరరావు, పోల్నాటి చినబాబు, ఎలికే ప్రసాద్, బండారు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో పశువుల తాగునీటి తొట్టెల నిర్మాణానికి ఎమ్మెల్యే రోషన్ కుమార్ శంకుస్థాపన చేశారు. తొలుత గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేశారు. మండలంలో కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టినట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలియజేశారు. పశువుల దాహార్తి తీర్చుకోవడానికి నీటి తొట్టెలు ఎంతో దోహదపడతాయని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాపట్ల జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలలో నీటి తొట్టెల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు. బొట్టాయిగూడెం మండలం అలివేరు గ్రామంలో మామిడికాయ పండుగ. ఈ ఉత్సవం తరువాతనే మామిడికాయ సేవిస్తామంటున్న గిరిపుత్రులు. ముగిసిన 10వ తరగతి పరీక్షలు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చిన జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎస్ఐ శశాంక్. బొట్టాయిగూడెం మండలం లంకపాకల రేపల్లెవాడ రహదారిపై దట్టమైన అడవిలో ప్రమాదకరంగా మారిన గొయ్యి పూడ్చాలంటున్న గిరిపుత్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.